శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఉన్నాయి కదండి. ఈ 9 రోజులు అమ్మవారికి సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, జాబ్ చేసే వాళ్ళైనా సరే సులువుగా పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తండి. ఈ 9 రోజులు చాలా శక్తివంతమైనవండి. ఎవరైనా సరే తీరని సమస్యలతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా నమ్మకంతో ఆ వారాహి అమ్మ నవరాత్రులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 9 రోజులు కుదరని వారు కనీసం ఏదో ఒక సారైనా సరే అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. కుదిరితే 9 రోజులు పూజ చేసుకోండి. మొదటి రోజు ఎలా పూజ చేస్తామో అలాగే 9 రోజులు కూడా తేలికగా పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తానండి. చాలామందికి ఈ వారాహి నవరాత్రులు పూజ చేయాలని ఉంటుందండి. ఎందుకంటే ఈ తల్లి చాలా శక్తివంతురాలు, కోరిన కోరికలను తీర్చి వరాలు ఇచ్చే తల్లి ఈ వారాహి అమ్మవారు. చాలామంది నవరాత్రులు పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. అమ్మవారి ఫోటో లేకపోవడం, జాబ్ చేస్తూ కుదరకపోవడం, వారి బిజీ షెడ్యూల్లో ఉంటూ అమ్మవారి పూజ అయితే చేసుకోలేరండి. మరి కొంతమంది మనకు కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు, అఖండ దీపం పెట్టుకోలేని వారు ఉంటారు. ఇలా అందరికీ చాలా సందేహాలు అయితే ఉంటాయండి. ఇలాంటి ఏమీ లేకుండా ఆ తల్లి అనుగ్రహం పొందేందుకు చాలా సులభమైన పద్ధతిలో పూజ ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ తెలియజేస్తానండి. ముందుగా మనం ఈ పూజ చేయాలనుకుంటే కొన్ని నియమాలు అయితే పాటించాలండి. ఈ వారాహి నవరాత్రులు పూజ చేయాలనుకునేవారు ఖచ్చితంగా ఈ 3 నియమాలు పాటించడం మనకి తప్పకుండా అమ్మవారిని అనుగ్రహం అయితే లభిస్తుందండి. మొదటిది ఏంటంటే, మనకి పూజ చేయడానికి అమ్మవారి ఫోటో లేదు, పూజా సామాన్లు లేవు అనే సందేహాలు, అంటే చేసుకోవచ్చా లేదా వారాహి అమ్మవారి పూజ అనే సందేహాలు అయితే ఉంటాయండి చాలామందికి. అవన్నీ మనం పక్కకు పెట్టేసి ముందుగా ఈ అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా కొలిచినట్టయితే మనకు ఉన్న అన్ని ఇబ్బందులు, బాధలు అన్నీ తొలగిపోతాయండి. రెండోది ఏంటంటే, ఈ నవరాత్రుల పూజ అనేది చేసుకునేవారు మాంసాహారం తినకూడదండి. ఈ 9 రోజులు నాన్ వెజ్ అనేది తినకుండా ఈ పూజ అయితే చేయాలి. మూడోది ఏంటంటే, ఈ పూజ అనేది రాత్రి వేళల్లో చేయాలండి. ఈ వారాహి అమ్మవారు రాత్రి దేవత అని అంటారు. ఒకవేళ మీకు రాత్రి వేళల్లో కుదరపోతే తెల్లవారుజామున అయినా ఈ పూజ అయితే చేయొచ్చు. అది కూడా కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు ఏ టైంలో వీలుంటే ఆ టైంలో ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. మనం హంగు ఆర్భాటాలతో పూజ చేయాలని ఏం లేదండి. అమ్మకి ఒక దీపం పెట్టుకొని మనం తలుచుకున్నా చాలండి, మనకి అమ్మ అనుగ్రహం అయితే లభిస్తుందండి. ఈ పూజ కోసం మీరు పూజా మందిరంలో అయినా పూజ చేయొచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొనైనా పూజ చేయొచ్చండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒకవేళ మీరు పీఠం అనేది ఏర్పాటు చేసుకుంటే అది నవరాత్రి అనేది స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండేదాకా ఆ పీఠని అయితే కదపడండి. మన అమ్మవారిని ఎక్కడైతే ఉంచామో అక్కడే ఉంచి పూజ అయితే చేసుకోవాలి. పీట పైన 3 గుప్పెలు బియ్యం వేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర ఫోటో లేకపోతే ఒక ప్రింట్అవుట్ అయితే తెప్పించుకోండి అమ్మవారిది. నేనైతే అదే తెప్పించుకున్నాను. నా దగ్గర అమ్మవారి ఫోటో అయితే ఏమీ లేదు, ఒక ప్రింట్అవుట్ తెప్పించుకున్న, కలర్ ప్రింట్అవుట్. అదైతే పెట్టుకొని పూజ చేసుకుంటున్నా అండి. విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు. ఓన్లీ అమ్మవారి ఫోటో ఉంటే నేను పూజ అయితే చేసుకుంటున్నా అండి. ముందుగా మనం గణపతికి పూజ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసే ఎటువంటి పనుల్లోనూ ఎలాంటి ఆటంకులు కలగకుండా ఉండాలంటే గణపతికి పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా గణపతికి పూజ చేసుకొని గణపతికి నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించుకున్నా అండి. మనం ఈ పూజని షోడోపచారాల ద్వారా చేయొచ్చు, లేదా పంచోపచారం ద్వారా అయినా ఈ పూజ చేయొచ్చు. షోడోపచారం అంటే ఏంటంటే మన మంత్రాలు అవన్నీ చదవాలి. అవి చాలామందికి రావు కదండి. లేదా మనం పంచోపచారం అంటే ఓన్లీ పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు ఇవి వేస్తా అమ్మవారి నామాలు తలుచుకుంటా పూజ చేసుకోవడమేనండి. అమ్మవారిని చక్కగా పూలతో, ఆ తల్లిని చక్కగా పూలతో అయితే అలంకరణ అయితే చేసుకున్నానండి నేను ఇక్కడైతే. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. మనము పూజ చేసుకుంటే అమ్మవారికి మనకు ఉన్న భయము అన్ని ఇబ్బందులన్నీ పోతాయి.
నేనైతే ఇక్కడ దీపాన్ని మనం అగరబత్తితో వెలిగించవచ్చు, లేదా ఏకహారతితో అయినా ఈ దీపాలు అనేది వెలిగించవచ్చు. నేను ఇక్కడ ఏకహారతితో దీపాలు అయితే వెలిగించుకుంటున్నా అండి. మీ దగ్గర ఒకవేళ అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటో ఉన్న అదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదా దుర్గాదేవి, లక్ష్మీదేవి ఇలాంటి ఉన్నా కానీ మనం పూజ అయితే చేసుకోవచ్చండి వారాహి నవరాత్రులు. మీరు ఒక గణపతి విగ్రహం లేకపోతే పసుపుతో గణపతినైనా చేసుకొని పెట్టుకోవచ్చండి. కానీ పసుపుతో గణపతి చేసుకుంటే మనం రోజు గణపతిని చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ విగ్రహం అయితే పెట్టుకున్నా అండి. విగ్రహం లేకపోతే పసుపుతో అయినా చేసి పెట్టుకోండి. మీకు ఒకవేళ అఖండ దీపం కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చండి. అఖండ దీపం 9 రోజుల పాటు జాగ్రత్తగా ఉంచుకోగలం అనుకుంటేనే పెట్టుకోండి, లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది. కలశం పెట్టుకోవాలి వద్దు అనేది వారి వారి పద్ధతుల మీద ఆధారపడి ఉంటుందండి. వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజించాలి అమ్మవారిని. లలిత సహస్రనామాలు కూడా చదువుకోవచ్చండి. వారాహి అమ్మవారికి ఎన్నో నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానకం అనేది తప్పనిసరిగా సమర్పించాలి. అంటే రోజు ఇలా నైవేద్యాలు చేయడం మాకు కుదరదండి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి, ఆమెకి బెల్లంతో చేసే పానకం ఒకటి నైవేద్యంగా సమర్పించినా చాలండి. ఆ అమ్మవారికి ఆనందం అనేది వస్తుంది. అమ్మవారు కరుణిస్తారు మన మీద. అమ్మవారికి డైలీ పూజలో ఒక నిమ్మకాయ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ పూజకైతే చేసుకోవాలి. మీ దగ్గర విగ్రహం ఉంటే అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు, చాలా మంచిదండి. నా దగ్గర ఇక్కడ విగ్రహం అనేది ఏమీ లేదు. నేను అమ్మవారి ఫోటోకే పూజ అనేది చేసుకుంటున్నాను అండి. అమ్మవారికి పూలతో కుంకుమతో మనం ఇలా అష్టోత్తరాలు, అమ్మవారి ద్వాదశనామాలు ఇవన్నీ చదువుకుంటా పూజ అయితే చేసుకోవాలండి. నేను అలాగే పూజ అయితే చేసుకున్నా అండి. ముఖ్యంగా దీక్ష అనేది చేయలేను అనుకున్నవారు నిత్య దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే ఆటంకాలు తగ్గుతాయి. కష్టాలు ఉన్నవారు, భూ సంబంధిత తగాదులు ఉన్నవారు, కోర్టు కేసులు చిక్కున్నవారు వారాహి అమ్మవారిని పూజిస్తే పరిష్కారం అనేది దొరుకుతుందండి. వారాహి అమ్మను పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. రైతుల పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఆ 9 రోజులు పూజ చేస్తే పంట దిగుబడి అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి. వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మనం భక్తితో కనుక అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారి కరుణ అనేది మన మీద ఉంటుందండి. మీకు ఏ పారాయణం చేయడం రాలేదనుకోండి, టీవీలో పెట్టుకొని అలా అయినా పెట్టుకుంటా మన అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చండి. నేనైతే చదువుకుంటా అమ్మవారి నామాలు చదువుకుంటా పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం అయితే సమర్పించుకున్నాను అండి. మీకు రోజు కుదరదు, చాలామందికి ఈ జాబ్స్ ఉండడం వల్ల, పిల్లల వల్ల అందరికీ డైలీ పూజ చేయడం అనేది కుదరదు కదండి. కొంతమంది 9 రోజులు చేయాలా అనే డౌట్ అయితే ఉంటుందండి. మీరు కనీసం 9 రోజులు చేయకపోయినా లాస్ట్ 5 రోజులు కానీ లాస్ట్ 3 రోజులు కానీ ఈ అమ్మవారి పూజ అయితే చేసుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఈ అమ్మవారిని పూజించడం వల్ల. మనం ఈ అమ్మవారికి రోజు పూజ తర్వాత ధూపం అనేది సమర్పించాలండి. ఈ ధూపం ఖచ్చితంగా అమ్మవారికి అనేది లాస్ట్లో ఇవ్వాలి, డైలీ ఇవ్వాలి. చాలా పవర్ఫుల్ అండి ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు అనేవి దొరుకుతాయి, చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. నేను ఈ అమ్మవారికి ఒకవేళ మీరు పూజ అనేది డైలీ చేసి నైవేద్యం పెట్టగలరు అనుకునే వాళ్ళు, నేనైతే పూజ ఎట్లా చేసుకోవాలి, నైవేద్యం ఏ రోజుకి ఏం సమర్పించాలి అనే ఒక వీడియో అయితే చేశానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని ఒకసారి విజిట్ చేయండి. అంటే ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి, ఒకవేళ ఇవన్నీ కుదరని వాళ్ళు ఏ నైవేద్యం పెట్టాలి అనేది కూడా ఉందండి. నేను ఇక్కడ అమ్మవారికి వడపప్పు పానకం అనేది పెట్టుకున్నాం. నాకేంటంటే పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలతో టైం అయితే కుదరదండి. నేను ఇలా సింపుల్ పద్ధతిలో పూజ చేసుకోవాలని అనుకున్నాను. అందుకని ఇలా సింపుల్గా డైలీ ఇలా చేసుకుంటా అంటే అమ్మవారికి
మీరు మంచిగా అంటే అమ్మవారికి అన్ని నైవేద్యాలు పెడతా అన్నీ చేసుకోవాలనుకునే వాళ్ళు అలాగైనా చేసుకోవచ్చండి. కుదరని వాళ్ళు ఏంటంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు ఈ అమ్మవారిని ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా, పూజ చేసుకోవచ్చా అనుకుంటారు. అవన్నీ మూఢనమ్మకాలండి. ఈ అమ్మవారిని ఒక్కసారి పూజించి చూడండి, మీకు అన్నీ మంచిగా జరుగుతుంది. నాకైతే ఈ పూజ చేసుకుంటే మనసులో ఒక సంతోషం అయితే అనిపించిందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒకసారి చేసి చూడండి పూజనైతే. నేను ఇక్కడైతే నా పూజనైతే పూర్తిగా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత అమ్మవారికి లాస్ట్లో కర్పూర హారతిని అయితే ఇచ్చాను. ఇచ్చి ధూపాన్ని అయితే చూపించానండి. ఇంకో డౌట్ ఏంటంటే చాలామందికి వారాహి నవరాత్రి మధ్యలో పీరియడ్స్ వస్తే ఎట్లనా, కుదరపోతే ఎట్లనా అంటే, ఒకవేళ మీకు మధ్యలో ఆటంకాలు వస్తే మీ ఇంట్లో వాళ్ళ చేతైనా ఈ పూజ అయితే చేయించవచ్చండి. ఎవరైనా చేయొచ్చు ఈ పూజ, పిల్లలు చేయొచ్చు, అందరూ చేయొచ్చండి ఈ పూజని. చాలా మంచిది పూజ చేస్తే. ఓకే అండి, ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి పూజ సులభంగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడే తెలియజేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.